విశాఖలో కలకలం రేపిన దువ్వాడ జంట హత్యల కేసును పోలీసులు ఛేదించారు. దువ్వాడ పిఎస్ పరిధిలో జరిగిన వృద్ధ దంపతుల డబుల్ మర్డర్ కేసులో నిందితుడిని అరెస్టు చేశారు. అందరికీ నమస్కారాలు. మన అందరికీ తెలుసు, దువ్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజీవ్ నగర్లో వృద్ధ దంపతుల దారుణ హత్య జరిగింది. మన ఆనరబుల్ సీఎం సార్ కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ హత్య కేసు ఛేదించడం జరిగిందా లేదా సార్ కూడా అడిగారండి. దాదాపు ఒక వారం చాలా కష్టపడి మేము ఆ కేసులో ఎటువంటి ఇనిషియల్గా క్లూజ్ లేకపోయినా కూడా సాంకేతిక ఆధారాల మీద బేస్ చేసుకొని మేము కేసుని ఛేదించాం. అందుకే ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పిలవడం జరిగింది. నెక్స్ట్ స్లైడ్ మార్చండి. సో ఈ నెక్స్ట్ సో మన 25th ఏప్రిల్ సాయంత్రం 4:30 ఆ సమయంలో మృతుడు గంపల యగేంద్ర బాబు, ఆయన మేనల్లుడు, ఆయనకు అతని ధనలక్ష్మి అనే లేడీ ఫోన్ చేసి ఈ ఇంటి ప్రధాన ద్వారం ఇప్పుడు కూడా తెరలేదు, తర్వాత బయట కొన్ని బ్లడ్ స్టెయిన్స్ ఉన్నాయి అని చూస్తున్నామని చెప్తే ఆ విధంగా వాళ్ళు కూడా పోలీస్కి సంప్రదిస్తే పోలీస్ వెళ్ళి తర్వాత వాళ్ళు 112కి డయల్ చేస్తే ఫస్ట్ బ్లూ కోల్డ్ సందర్శించారండి. తర్వాత పోలీసు వాళ్ళు వెంటనే వచ్చారండి. వచ్చి చూస్తే నెక్స్ట్ స్లైడ్. సో క్లూస్ టీమ్ పిలవడం జరిగింది. తర్వాత మనం ఓపెన్ చేసి చూస్తే ఇద్దరు అక్కడ డెడ్ అని కనిపించింది, మర్డర్ జరిగింది, అది కూడా స్పష్టంగా తెలిసింది. సో లేడీ డిసీజ్డ్ మేడ నుండి 4.5 తులాల బంగారం, ఒక గొలుసు బంగారం, అది కూడా మంగళసూత్రం, అది కూడా మిస్ అయిందని కనిపించింది. ఇనిషియల్గా గుర్తు తెలియని దుండగులు చేసి ఉంటారని మేము అనుకున్నాము. తర్వాత ఆ రోజు డీసీపీ క్రైమ్, డీసీపీ 2 అండ్ లోకల్ ఏసీపీ, లోకల్ ఇన్స్పెక్టర్, మేము అందరం వెళ్ళాము. మరుసటి రోజు డీసీపీ 1, డీసీపీ అడ్మిన్ కూడా క్రైమ్ సీన్ విజిట్ చేశారండి. నెక్స్ట్ స్లైడ్. సో ఇక్కడ మనం చూడొచ్చు, చాలా కిరాతకంగా హత్య చేయడం జరిగింది. మల్టిపుల్ స్టాబ్ ఇంజరీస్ ఉన్నాయి, బోత్ హస్బెండ్ అండ్ వైఫ్ ఒంటి మీద. నెక్స్ట్. సో నెక్స్ట్. సో ఇక్కడ మనం ఫస్ట్ పోయి చూస్తే మనకు క్లియర్గా తెలిసిన వాళ్ళే ఈ హత్య చేశారండి. ఎందుకంటే ఆ వ్యక్తిని చూసి యోగేంద్ర బాబు తలుపు తెరిచి అలౌ చేశారండి లోపలికి రావడానికి, నెంబర్ 1. నెంబర్ 2, బయటికి వెళ్ళినప్పుడు ఎవరు హత్య చేశారు, ఈ ఫ్యామిలీ కపుల్కి ఒక సిస్టమ్ ఉండేది, ఒక పర్టికులర్ టైప్గా లాక్ చేసి అది ఒక ప్లాస్టిక్ అక్కడ పెట్టేసి వెళ్తాడు. అదే మాదిరిగా వాళ్ళు చేశారు ఆ ముద్దాయి. అందుకే చాలామందికి ఆ రోజు 24th ఏప్రిల్ ఏమనిపించిందంటే వాళ్ళు బహుశా హస్బెండ్ వైఫ్ బయటికి వెళ్ళారు, అందుకే ఎవరు స్పందించడం లేదని చాలామంది అనుకున్నారు. సో అది క్లియర్గా తెలిసింది, తెలిసిన వాడే హత్య చేశాడని. తర్వాత మనం క్లూ వెతకడం మొదలుపెట్టాము. నెక్స్ట్. సో సీన్ ఆఫ్ క్రైమ్ నుండి కొన్ని ఫింగర్ ప్రింట్స్ దొరికాయి, కానీ అన్నీ ఎలిమినేట్ అయిపోయినాయి విత్ ద మేల్ డిసీజ్ పర్సన్. అప్పుడు మేము మొబైల్ స్క్రూటినీ మొదలుపెట్టాము. మొబైల్ స్క్రూటినీ మొదలు పెడితే మేము ఏం చూసామంటే లేడీ డిసీజ్డ్ మొబైల్ సిడిఆర్లో ఏమేమి నంబర్స్ ఉన్నాయి, కానీ
మొబైల్లో మాత్రం ఒక నంబర్ మిస్సింగ్, అంటే ఆ లేడీ డిసీజ్డ్ ఆ నంబర్ డిలీట్ చేశారని తెలిసింది. అప్పుడు ఆ నంబర్ ఎవరిది చూస్తే అనకాపల్లి జిల్లా పడవాడలో ఒక వ్యక్తిది మొబైల్ అని తెలిసింది. అక్కడికి వెళ్ళి చూస్తే ఆ వ్యక్తి దొరికాడు. ఆ వ్యక్తి ఏం చెప్పారంటే, ఇంకొక వ్యక్తి నా ఫోన్ అడిగి ఫోన్ మాట్లాడారండి, ఆయన ఎవడు అని వెతికితే నాకు తెలియని వ్యక్తి. కానీ అప్పుడు మేము సీసీటీవీ వెతకడం మొదలుపెట్టాము. సీసీటీవీ వెతికితే లోకల్గా ఒక సీసీటీవీ ఫుటేజ్ దొరికింది, కానీ అందులో ఆ వ్యక్తి ఫోటో క్లియర్గా కనపడలేదు. తర్వాత మళ్ళీ సీసీటీవీ ఫుటేజ్ వెతకడం జరిగింది. ఫైనల్గా కొంచెం క్లియర్ ఫుటేజ్ వచ్చింది. ఒక టీ షాప్ దగ్గర మనం సీసీటీవీ ఫుటేజ్ పాన్ షాప్ దగ్గర జరిగింది. ఇప్పుడు ఇంకొక ఇష్యూ వచ్చేసి, మన ఫస్ట్ రాత్రి చూసాము స్కూటీ మిస్సింగ్. డిసీజ్ ఒక స్కూటీ ఉండేది, అది మిస్సింగ్. సో మేము అనుకున్నాము అది మెకానిక్ తీసుకెళ్ళాడేమో. ఆ మెకానిక్తో అడిగితే స్కూటీ మా దగ్గర లేదు. అప్పుడు స్కూటీ ఎక్కడ దొరకలేదు. ఆ స్కూటీ కోసం కూడా వెతకడం మొదలుపెట్టి ఫైనల్గా వైజాగ్ రైల్వే స్టేషన్లో స్టాండ్లో అక్కడ ఆ స్కూటీ దొరికింది. అప్పుడు ఆ స్కూటీ అక్కడ సీసీటీవీ ఫుటేజ్ చూస్తే కూడా సేమ్ వ్యక్తి ఫోటో అక్కడ మనం చూసాము. ఆ వ్యక్తి ఆ స్కూటీ నడిపి అక్కడికి వచ్చి మధ్యరాత్రి అదే రోజు మధ్యరాత్రి ఆ స్కూటీ వదిలేసి వెళ్ళారని తెలిసింది. మనం చూసాము కూడా. సో ఆ వ్యక్తి ఎవరు చూస్తే ప్రసన్న కుమార్ మిశ్రా అని తెలిసింది. ప్రసన్న కుమార్ మిశ్రా నేటివ్ ఆఫ్ ఒడిశా. అతని వైఫ్ అండ్ ఈ లేడీ డిసీజ్ ఇద్దరు ఫ్రెండ్స్. తర్వాత ప్రసన్న కుమార్ మిశ్రా గారి భార్య కోవిడ్ అప్పుడు చనిపోయారండి. కానీ ఆ పరిచయం మాత్రం ప్రసన్న కుమార్ మిశ్రాతో, ఆ డిసీజ్ లేడీతో పరిచయం కంటిన్యూ అయింది. ఈ ప్రసన్న కుమార్ మిశ్రా బ్యాక్గ్రౌండ్ చూస్తే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అక్కడ ఒక పోలీస్ స్టేషన్లో అతని మీద కేసు ఉంది. అతను అక్కడ ఒక ప్రాపర్టీ అఫెన్స్ చేసి 5 సంవత్సరాలు అక్కడ జైల్లో ఉన్నాడు. తర్వాత 5 సంవత్సరం తర్వాత అతను జైలు నుండి బయటికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఇక్కడికి మన ఇండియాకి తిరిగి రావడం జరిగింది. ఇప్పుడు ఆ వ్యక్తి ప్రసన్న కుమార్ మిశ్రా కొన్ని అప్పు తీసుకున్నారు వేరే వాళ్ళ నుండి. ఆ అప్పు తీర్చాలంటే ఆయన ఏం ప్లాన్ చేశారంటే, ఈ లేడీ డిసీజ్ మేరా నుండి గొలుసు దొంగతనం చేస్తామని అనుకున్నారు. సో ఆ రోజు కూడా ఇంటికి వచ్చిన తర్వాత ఫస్ట్ మేరా దగ్గర అది నడికేసి తర్వాత గొలుసు లాక్కున్నారు. అప్పుడు ఆ లేడీ చనిపోయాడు. తర్వాత మళ్ళీ బయటికి పోతూ ఉంటే మరి మేల్ డిసీజ్తో కూడా స్కాఫల్ జరిగింది. అప్పుడు మేల్ డిసీజ్కి కూడా విచక్షణ రహితంగా స్టాప్ చేసి చంపేశాడు. ఆ క్రైమ్ వెపన్ అతను ఒక సూపర్ మార్కెట్ నుండి కొన్నాడు, స్వయం తీసుకొచ్చాడు. తర్వాత మళ్ళీ తీసుకెళ్ళాడు. ఆ వెపన్ కూడా మేము సీజ్ చేసాము. అతనే చూపెట్టాడు. మేము రికవర్ చేసాము. తర్వాత మొబైల్ ఫోన్ అంటే రెండు అతనిది కదా, రెండు అతనిది రికవర్ చేసాము. తర్వాత అతను పూరి వెళ్ళాడు. అక్కడ అక్క దగ్గర మంగళసూత్రం అమ్మమని చెప్పాడు. అమ్మి ఈ అమౌంట్ తీసుకున్నాడు. 4,18,000 ఉంది, ఇంకా 10,000 ఖర్చు పెట్టారు. సో ఆ వ్యక్తి ప్రసన్న కుమార్ మిశ్రా ఇప్పుడు మేము అరెస్ట్ చేసి జైలు పంపిస్తున్నాం. అతను ఇంటర్నేషనల్ క్రిమినల్, ఎందుకంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో కూడా ఇలాగే ప్రాపర్టీ అఫెన్స్ చేసి 5 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాడు. తర్వాత మళ్ళీ ఇండియా వచ్చి మళ్ళీ రిపీట్ అఫెన్స్ చేశారు. ఈసారి మర్డర్ ఫర్ గెయిన్ చేశారు. మేము ఈ మంచి పని చేసినందుకు
మన డీసీపీస్, నలుగురు డీసీపీస్ అండ్ ఏసీపీస్ అండ్ ఎస్పెషల్లీ దువాడా ఇన్స్పెక్టర్ అండ్ సౌత్ క్రైమ్ ఇన్స్పెక్టర్ అండ్ వాళ్ళ కింద ఉన్న ఆఫీసర్స్ అండ్ ఏసీపీ క్రైమ్స్ అండ్ ఏసీపీ సౌత్ అండ్ అందరికీ మేము అభినందనలు తెలియజేస్తున్నాం. ఇది ఒక చాలా ఛాలెంజింగ్ కేసు ఉండేది, డిటెక్షన్ చేయడం చాలా కష్టంగా ఉండేది. దాదాపు 7 టీమ్స్ 7 రోజుల వరకు పగలు రాత్రి కృషి చేసి ఈ కేసు డిటెక్ట్ చేశారు.